హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకెండ్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో బజాజ్ గోగో ఇంతకుముందు వచ్చేసరికి బజాజ్ గోగో కాకుండా బజాజ్ మ్యాక్సిమా ఎక్సెల్ కార్గో అని ఒక వెహికల్ అయితే రిలీజ్ అయింది. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. దాని థంబ్‌నెయిల్ ఈ విధంగా ఉంటుంది. మీరు గనక చూడకపోతే మన ఛానల్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళి అయితే చూడొచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లేదంటే కామెంట్ బాక్స్‌లో కానివ్వండి ఆ లింక్ అనేది పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళైతే చూడొచ్చు. అయితే పాత ఉన్న వెహికల్‌కి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏదైతే గోగో బ్రాండ్‌లో తీసుకొచ్చిన వెహికల్‌కి ఏంటి డిఫరెన్సు అనే దాని గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్‌లో ఉంటుంది. ఇంకా అంత మాత్రమే కాకుండా ఏవైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినప్పుడు లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్‌ని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటే ఎక్కువ కాలం నడుస్తుంది. ఇటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో అయితే ఉంటాయన్నమాట. మీరు గనక కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా అయితే ఉంది. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గ్రూప్‌లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆటో వాడే డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మీకు కూడా ఏవైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇంటి దగ్గరే బాగు చేసుకోవడానికి షోరూమ్‌కి వెళ్ళకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ముందుగా వెహికల్‌ని అయితే ఒకసారి చూడండి మీరు. వెహికల్ మొత్తం ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎటువంటి సస్పెన్షన్ కానివ్వండి, మోటార్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ అయితే చూడండి. వెహికల్ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసరికి బజాజ్ గోగో బ్రాండ్‌తో వచ్చిన లోడర్ ఆటో అనమాట. దీని మోడల్ 9012. ఈ వెహికల్ వచ్చేసరికి లైటింగ్ విషయంలో పూర్తిగా ఎల్ఈడీ ల్యాంప్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇండికేటర్స్‌తో సహా అనమాట. ఈ వెహికల్ ఓవరాల్ లుక్‌గా బజాజ్ గోగో బ్రాండింగ్‌తోనే తీసుకురావడం జరిగింది. ఫ్రంట్‌లో వచ్చేసరికి డబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా పూర్తిగా ట్యూబ్‌లెస్ టైర్లు అయితే రావడం జరిగిందనమాట. అంత మాత్రమే కాకుండా ట్రక్ కిందకి బ్యాటరీని అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఓల్డ్ ఆటో కూడా ఇదే విధంగా ట్రక్ కిందకే మనకి బ్యాటరీ అనేది అయితే ఉంటుంది. దీని బాడీ సైజ్ వచ్చేసరికి 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 1 అడుగు హైట్ అయితే ఉంటుంది. హైట్ మనకి తగ్గట్టుగా మనం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆన్ బోర్డ్ చార్జరు, కంట్రోలర్స్ ఇవన్నీ కూడా మనకి బాడీ కింద అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా మనకి మోటార్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ 2 స్పీడ్ మోటారు. అంటే దీనికి ఆటోమేటిక్‌గా గేర్ అప్డేట్ చేసుకునే విధంగా ఒక కాయిల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ కూడా వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్‌లో అయితే బ్రేక్ లైట్ ల్యాంపు దగ్గర అయితే ఇచ్చారు. బాడీ ట్రక్ కిందనే మొత్తం సిస్టమ్ అంతా అయితే తీసుకొచ్చారనమాట. ఏవైతే కంట్రోలర్స్ ఉంటాయో అవన్నీ. క్యాబిన్‌లో ఓన్లీ స్టెప్ ఇన్ టైరు, హ్యాండ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఇక క్లస్టర్ విషయానికొస్తే దీంట్లో మనకి బజాజ్ గోగోలో ఏ విధంగా అయితే ఈ ప్యాసింజర్ ఆటోలో చూపిస్తుందో అదే విధంగా రేంజ్ చూపిస్తుంది. ఇంకా మైలేజ్ ఎంత, ఛార్జింగ్ ఎంత ఉంది, ఇవన్నీ వివరాలు కూడా దీంట్లో అయితే చూపిస్తాయి. ఇంకా అదే విధంగా ఈ పక్కన వచ్చేసరికి ఏవైనా కంప్లైంట్స్ వచ్చినా, హెడ్ లైట్లు వేసినప్పుడు, హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు, ఏవైనా నోటిఫికేషన్స్ అంటే మనకేదైనా కంప్లైంట్స్ ఉంటే దాంట్లో అయితే చూపిస్తాయి అనమాట. ఇక మనం పూర్తిగా ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 1 బై 1 అయితే చెప్తా ఉంటాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పటి వరకు వెహికల్ చూశారు కదా. ఈ వెహికల్ వచ్చేసరికి బజాజ్ గోగో బ్రాండ్‌తో అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు బజాజ్ మ్యాక్సిమా ఎక్సెల్ కార్గో అని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గోగో బ్రాండ్‌తో కలిసిన తర్వాత ఈ వెహికల్‌ని అయితే రిలీజ్ చేశారు. అయితే పాత వెహికల్‌కి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ గోగో బ్రాండ్‌తో తీసుకొచ్చిన ఈ C9012కి మధ్య డిఫరెన్స్ ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంత మాత్రమే కాకుండా 9012 కాకుండా 9009 అని ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఈ వెహికల్‌కి, ఆ వెహికల్‌కి డిఫరెన్స్ కూడా ఒకసారి ఈ వీడియోలోనే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చేస్తే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనం 9012 మోడల్ కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు బజాజ్ మ్యాక్సిమా ఎక్సెల్ కార్గో మోడల్ వేరియంట్‌లో బ్యాటరీ వచ్చేసరికి 11.8 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే ఉండేది. కానీ వాళ్ళు రౌండ్ అప్ చేసి 12 కిలోవాట్ బ్యాటరీ అని అయితే చెప్పేవాళ్ళు. అప్పుడు సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 183 కిలోమీటర్లు అయితే చేశారు. అది ఆన్ రోడ్‌కి వచ్చేసరికి 150 కిలోమీటర్లు పక్కాగా వస్తుందని అయితే కస్టమర్స్ రివ్యూ ఉంది. చాలా కాలం నుంచి ఈ వెహికల్ అనేది నడుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన వెహికల్‌లో ఏంటి చేంజెస్ చేశారు అంటే ఒక గోగో బ్రాండింగ్ అనేది చేంజ్ అయింది. ఆ తర్వాత బ్యాటరీ విషయానికొస్తే ఇంతకుముందు 11.8 కిలోవాట్ ఉంది. ఇప్పుడు 12.2 కిలోవాట్‌కి అయితే వీళ్ళు చేంజ్ చేశారు. ఒక 4% అనేది బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అయితే అయిందనమాట. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న 9009లో కూడా వచ్చేసరికి 8.9 కిలోవాట్ బ్యాటరీ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 9.2 కిలోవాట్ బ్యాటరీని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో
ఈ వేరియంట్లో 3% బ్యాటరీ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఈ రెండు కొత్తగా వచ్చిన వేరియంట్స్లో లైటింగ్ వచ్చేసరికి పూర్తిగా ఎల్ఈడి ల్యాంప్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందులాగే ఓల్డ్ వెహికల్ ఏదైతే ఉందో అదే విధంగా సస్పెన్షన్ అనేది ఫ్రంట్లో డబుల్ సస్పెన్షన్ వచ్చింది. ఆ టైర్స్ అనేవి వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇక మోటార్ విషయానికి వస్తే మోటార్ కూడా చేంజ్ అయితే అయింది. ఇంతకుముందు ఉన్న మోటార్ నార్మల్ మోటార్, ఇప్పుడు వచ్చేసరికి ఆటోమేటిక్ 2 స్పీడ్ మోటార్ అనమాట. ఈ మోటార్లో వచ్చేసరికి ఒక చిన్న గేర్ అప్డేట్ సిస్టమ్ అయితే అటాచ్ చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, దాంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. మళ్ళీ కనుక మీరు స్కిప్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఇదేం చేస్తుందంటే వెహికల్ని మనం తోలే స్పీడ్ని బట్టి గేర్లు అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే తగినంత పవర్ను మాత్రమే తీసుకుంటుంది. ఆ బ్యాటరీలో ఉన్న పవర్ ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వకుండా చేయడం కోసం వీళ్ళు మోటార్కి ఈ 2 స్పీడ్ ఆటోమేటిక్ మోటార్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఇక సస్పెన్షన్ విషయంలో ఫ్రంట్లో ఏదైతే వీళ్ళు డబల్ సస్పెన్షన్ తీసుకొచ్చారో బ్యాక్ సైడ్లో వచ్చేసరికి నార్మల్గా హెలికాయిల్ సస్పెన్షన్ మాత్రమే ఇచ్చారు. పాత ఆటోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఇచ్చారు. ఇక మోటార్కి కూడా మనకి నార్మల్ ఆటోకి వచ్చినట్టుగానే గిద్దలు అండ్ సివి సాఫ్ట్స్ అవైతే తీసుకొచ్చారు. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు, ఎందుకంటే లోడర్ ఆటో కాబట్టి. ఇక ఈ లోడర్ ఆటోకి బాడీ వచ్చేసరికి 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, ఒక హైట్ వచ్చేసరికి ఒక 1 ఫీట్ మాత్రమే ఉంటుంది. మనం హైట్కి మనకు తగినట్టుగా అయితే పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఛార్జర్ కూడా వచ్చేసరికి ఇప్పుడు బజాజ్ గోగోలో అన్ని ఆటోమేటిక్గా ఆన్బోర్డ్ ఛార్జర్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి కూడా ఆన్బోర్డ్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. జస్ట్ కేబుల్ మాత్రమే ఇస్తారు. ఆ కేబుల్ మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. మరి ఛార్జింగ్ టైం కనుక చూసుకున్నట్టయితే 0 నుంచి 80% ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం అయితే పడుతుందన్నమాట. అదే కనుక మనం 0 నుంచి 100% ఛార్జ్ చేయాలంటే 5.5 గంటల సమయం అయితే పడుతుంది. ఇది ఈ విధంగా ఎందుకు అంటే 80% ఛార్జింగ్ ఎక్కే వరకు బాగా స్పీడ్గా అయితే ఎక్కుతుంది. అక్కడ నుంచి ఈ రిమైనింగ్ ఏదైతే 20% ఉందో ఇది చాలా స్లోగా అయితే తీసుకునే విధంగా వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే బ్యాటరీలో ఉన్న సెల్స్ అనేవి ఎక్కువగా హీట్ అవ్వవు. హీట్ జనరేట్ అయ్యేటప్పుడు ఏంటంటే సెల్ అనేది బాగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం వీళ్ళు ఇప్పుడు వస్తున్న ప్రతి ఆటోలో కూడా ఇటువంటి సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక దీంట్లోనే 9009 మోడల్ ఏదైతే ఉందో దీని విషయానికి వస్తే రెండు వెహికల్ కూడా సేమ్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే బండిలో ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు, ఒక బ్యాటరీ మాత్రమే చేంజ్ అయితే అవుతుంది. ఇది 12.2 కిలోవాట్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది 9012కి. 9009 వేరియంట్కి వచ్చేసరికి 9.2 కిలోవాట్ బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల కొంచెం మైలేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి మైలేజ్ విషయానికి వస్తే 9012 మోడల్ వచ్చేసరికి వీళ్ళు 194 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. 170 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు ఏదైతే పాత ఎక్సెల్ కార్గో వెహికల్ ఉందో ఈ వెహికల్లో వచ్చేసరికి 183 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఉంది. 150 కిలోమీటర్లు పక్కాగా అయితే వచ్చేది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వెహికల్స్లో మోటార్ అనేది అప్డేట్ చేయడం వల్ల కొంచెం మైలేజ్ అనేది అయితే ఇంక్రీజ్ అయింది. అంత మాత్రమే కాకుండా ఓల్డ్ వేరియంట్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రెండు వేరియంట్స్ వెహికల్స్కి కూడా స్పీడ్ అనేది కొంచెం పెంచారు. ఇంతకుముందు 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే 4,70,000గా అయితే ఉంది 9012 మోడలు. అదే 9009 మోడల్ వచ్చేసరికి 4,30,000గా అయితే ఉందన్నమాట. ఇక వారంటీ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్కి కూడా 5 సంవత్సరాల వారంటీ, 1,20,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్లో ఏదైతే ముందుగా అయిపోతుందో అప్పటికి వారంటీ అనేది ముగుస్తుందన్నమాట. ఇటువంటి లోడర్ ఆటోల గురించి కానివ్వండి, ఏదైనా ప్యాసింజర్ ఆటోల గురించి ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇక ఈ వెహికల్లో ఎంత వెయిట్ వేయొచ్చు అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఎంత వరకు అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 995 కిలో దీని పూర్తి కెపాసిటీ అని అయితే చెప్తున్నారు. అంటే ఈ 995 కిలోల్లో ఒక 500 కేజీల వరకు బండి వెయిట్ అనేది వెళ్ళిపోద్ది. రిమైనింగ్ ఏదైతే ఉందో ఒక 400 నుంచి 480 కేజీలు వెయిట్ వేసుకోవడానికి మాత్రమే పాసింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అయితే నార్మల్గా మనం ఒక టన్నున్నర ఇట్లాగైతే వేస్తూ ఉంటాము. ఇంతకుముందు మహీంద్రాలో కూడా వచ్చేసరికి గ్రాండ్ పియో అని చెప్పేసి ఒక లోడర్ ఆటో గురించి నేను రివ్యూ అయితే ఇచ్చాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే దాని థంబ్నెయిల్ కూడా ఈ విధంగా ఉంటుంది. నేను లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. మీరు అక్కడ నుంచి కూడా మన ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆ వీడియోని అయితే చూడొచ్చు. అయితే ఈ మహీంద్రా వెహికల్ వచ్చేసరికి అప్పట్లో ఒక 2 టన్నుల వరకు లోడ్ వేసినప్పటికీ చాలా సింపుల్గా అయితే లాగేది. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ బజాజ్ గోగో వేరియంట్స్లో 1 టన్ను నుంచి టన్నున్నర వరకు ఖచ్చితంగా లోడింగ్ అనేది బాగానే లాగుతుంది. ఇక మనం ఎప్పుడైతే ఎక్కువగా అంటే 2 టన్నులు ఆ విధంగా లోడ్ వేస్తామో అప్పుడు మైలేజ్ అనేది చాలా వరకు అయితే డ్రాప్ అవుతుంది. ఇక మీకు ఇటువంటి ఏవైనా లోడర్ ఆటోల గురించి ఏదైనా
మోడల్ గురించి మీకు రివ్యూ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను దాని గురించి ఖచ్చితంగా మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరలా నెక్స్ట్ ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.